ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు, వారు చేసుకోవలసిన పరిహారాలు, అలాగే స్త్రీలు కుటుంబ శ్రేయస్సు కోసం వంటింట్లో పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా ఈనాటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి దశమి రాత్రి 11:09 వరకు, నక్షత్రం రోహిణి రాత్రి 8:36 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుంచి 12 వరకు. ఇక ఈరోజు గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వృషభ రాశిలో సంచారము, కుజుడు వక్రగతిలో మిథున రాశిలోను, కేతువు కన్యలోను, రవి బుధులు మకర రాశిలోను, శని కుంభరాశిలోను, శుక్ర రాహువులు మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. కుటుంబ సభ్యులతోటి మంచిగా గడిపే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి చాలా వరకు అనుకూలంగా ఉండబోతోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. ఆరోగ్యపరంగా మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు చక్కగా మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాన్ని ఇస్తూ ఉంటాయి. దీంతో పాటు పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. మేషరాశి వారికి ఈరోజు ఆర్థిక వ్యవహారాలలో అనుకూలతతో పాటు అనుకున్న అన్ని విషయాలలోనూ కూడా ముందుకు సాగేందుకు మంచి అవకాశాలనేవి గోచరిస్తున్నాయి. మేషరాశి వారు ఈరోజు ఇష్టదేవతారాధన చేయటంతో పాటు లక్ష్మీదేవి అష్టోత్తరం గనక చదువుతూ ఉంటే వారికి మంచిగా ఆర్థికాభివృద్ధి అనేది గోచరిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి కూడా ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. అయితే శ్రమ అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. సంతానానికి మంచిగా అనుకూలంగా ఉండటంతో పాటు వారు అనుకున్న బాటలో ముందుకు సాగేందుకు అవకాశాలనేవి కూడా గోచరిస్తూ ఉంటాయి. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు అనేవి పెడుతూ ఉండాలి. ఇక భార్యాభర్తల మధ్యన మంచి అనుకూలత అనేది గోచరిస్తోంది. మీరు భాగస్వామ్యంలో కనుక ఉంటే భాగస్వామ్యులలో కూడా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి కొంత శ్రమ అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. దీంతో పాటు వ్యాపారస్తులకి కూడా ఆర్థికాభివృద్ధితో పాటు కొంత శ్రమ అనేది ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. ఇక పెట్టుబడులు పెడుతున్న వారికి మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టాలని సూచన. వృషభ రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటము, వినటము, అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులన్నీ కూడా కొంత నిదానంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు ఎవరికైతే కోర్టు సమస్యలు ఉంటాయో వారికి మాత్రం ఈరోజు కొంతవరకు ఇబ్బందికరంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానం ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే మీ సంతానము గనక ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే వారికి కొంతవరకు నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటంతో పాటు ప్రయాణాలు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి కొంతవరకు శ్రమ, అలాగే ఆర్థికంగా కొంత నష్టం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక మిథున రాశి వారు ఈరోజు ప్రత్యేకించి సంకటనాశన గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే ఆలయ దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 5. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే
కర్కాటక రాశి వారికి ఈరోజు కోపావేశాలు అధికంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. కోపావేశాలు అధికంగా ఉండటం వలన కొంతవరకు తగవులకు వెళ్ళే అవకాశం ఉంటుంది కనుక మాట పట్టింపుల జోలికి వెళ్లకుండా ఉండేందుకు కూడా ప్రయత్నం చేయాలి. కుటుంబ సభ్యులతోటి కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నం అనేది కొనసాగించాలి. ఉద్యోగస్తులు కూడా చేస్తున్న చోట కొంతవరకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి కూడా కొంతవరకు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉండటంతో పాటు మీ యొక్క భాగస్వామ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కనుక జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. సంతానానికి మాత్రం కొంతవరకు పురోగతి అనేది సూచిస్తోంది. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. మీ ఆరోగ్యం గురించి అలాగే మీరు చేసే ప్రతి పని గురించి కూడా కర్కాటక రాశి వారు జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచన. కర్కాటక రాశి వారు ఈరోజు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయటంతో పాటు స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగే అవకాశం గోచరిస్తోంది. అనుకూలించే దిక్కు తూర్పు. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 3. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి ఈరోజు ఖర్చులు అధికంగా ఉండే అవకాశం గోచరిస్తోంది. దీంతో పాటు పనులు ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీ జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలి. సంతానం ఒక ఆరోగ్యం గురించి, వారి విద్య గురించి, అలాగే వారి ఉద్యోగ వ్యాపారాల గురించి కూడా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయటం అనేది అవసరం. ఇక పెట్టుబడులు పెడుతున్న వారు కూడా ఆచితూచి పెట్టుబడులు పెట్టాలని సూచన. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. అలాగే అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఉంటాయి కనుక కొంతవరకు నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సింహరాశి వారు ఈరోజు చంద్రశేఖర అష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటం, అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయము. కలిసొచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 5. కన్యా రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కన్యా రాశి వారికి ఈరోజు ఆర్థిక అభివృద్ధి అనేది గోచరిస్తోంది. దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సమయానుకూలంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ జీవిత భాగస్వామి ద్వారా మీకు ఆర్థిక పురోగతి అనేది సూచిస్తోంది. అలాగే మీరు కనుక భాగస్వామ్యంలో ఉంటే చక్కటి ఆర్థిక పురోగతి అనేది మీకు గోచరిస్తూ ఉంటుంది. సంతానానికి చక్కగా అనుకూలంగా ఉండటంతో పాటు అనుకున్న విషయాలన్నీ కూడా మీకు ముందుకు వెళ్లేందుకు అవకాశాలుంటాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు వెళ్లే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే అవి మీకు చక్కగా మంచి ఫలితాలనిచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది. ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలనిస్తాయనే చెప్పుకోవచ్చు. ఇక మీరు అనుకుంటున్న పనులన్నీ కూడా ముందుకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉండబోతోంది గనక ఈరోజు కన్యా రాశి వారు చాలా వరకు ఆనందంగా గడిపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కన్యా రాశి వారు ఈరోజు విష్ణు సహస్రనామాలు చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 3. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే తులారాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారంలో కొంతవరకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. మీ సంతానము ఒక విద్య గురించి, ఉద్యోగ వ్యాపారాల గురించి, అలాగే వారి యొక్క ఆర్థికపరమైన విషయాల మీద కొంతవరకు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు కోర్టు సమస్యలు ఉన్న వారికి కూడా ఈరోజు కొంతవరకు నిరాశగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకున్న పనులలో అశ్రద్ధ అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటారు. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా కోర్టు సమస్యలు ఉన్న వారితో పాటు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారికి కూడా కొంతవరకు సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద తులారాశి వారు ఈరోజు కొంతవరకు జాగ్రత్తగా అడుగులు ముందుకు వేయాలని సూచన. దీంతో పాటు అనుకున్న పనులలో అశ్రద్ధ చూపించకుండా ఉండటం, అలాగే అనుకున్న విధంగా పనులు సకాలంలో పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయటం అనేది అవసరం. ఇక తులారాశి వారు ఈరోజు శ్రీ దత్త కవచం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే దత్తుని దర్శనం చేసుకోవటం వలన పనులు సకాలంలో పూర్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 5.
వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి కూడా ఈరోజు కొంతవరకు ఆర్థికపరమైన విషయాలలో జాగ్రత్తలు వహించటం అనేది అవసరం. తొందరపాటు నిర్ణయాలనేవి తీసుకోకూడదు. అదృష్టం విషయంలో మాత్రం కొంతవరకు నిరాశగా ఉంటారని చెప్పుకోవచ్చు. పెట్టుబడులు పెడుతున్న వారు మాత్రం జాగ్రత్త వహించాలి. కుటుంబ సభ్యులతోటి చిన్న చిన్న వాదోపవాదాలుండే అవకాశం ఉంటుంది కనుక మీరు జాగ్రత్తగా అడుగులు వేయాలని సూచన. ఇక వ్యాపారస్తులకి కూడా ఆర్థికంగా కొంతవరకు ఇబ్బంది ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. అనుకుంటున్న పనులన్నీ కూడా కొంతవరకు నిదానంగా పూర్తవుతాయి కనుక ఎక్కువగా ఇబ్బంది పడకుండా నిదానంగా పనులు పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయండి. ఇక మీ సంతానము యొక్క విద్య గురించి, అలాగే వారి వ్యాపారం గురించి లేదా వారి ఆర్థిక పురోగతి గురించి కొంతవరకు మీరు ఆలోచన చేసే అవకాశం కూడా గోచరిస్తోంది. తీర్థయాత్రలు చేయాలని కానీ లేకపోతే దైవ దర్శనం చేసుకునే ప్రయత్నం మాత్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు ప్రత్యేకించి శివాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే శివాలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి ఈరోజు ఉద్యోగ వ్యాపారాలలో కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ ఆర్థికపరమైన విషయాల గురించి కూడా జాగ్రత్త వహించాలి. నమ్మి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తులు ఎక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. అనుకున్న పనులన్నీ కూడా ఆలస్యంగా పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు మీ యొక్క సంతానం యొక్క ఆరోగ్యం గురించి జాగ్రత్తలు వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారు కూడా కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. ఉద్యోగంలో చిన్న చిన్న మార్పులు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ మార్పులు మీకు అంత ఆనందదాయకంగా ఉండకపోవటం వలన కొంతవరకు మీరు ఇబ్బందికి గురవుతూ ఉంటారు. భాగస్వామ్యంలో ఉన్నవారు కూడా కొంతవరకు చికాకులు ఎదుర్కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థికంగా కొంతవరకు ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు మీరు తీసుకున్న నిర్ణయాలు కూడా మీకు కొంత ఇబ్బందిని కలిగించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మొత్తం మీద ఈరోజు నమ్మి మోసపోయేందుకు అవకాశాలు ఎక్కువగా ఉండటంతో పాటు మీకు కోర్టు విషయాలు కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అన్ని విషయాలలోనూ కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే దీంతో పాటు అనుకున్న పనులన్నీ కూడా సానుకూలంగా నెమ్మదిగా పూర్తి చేసేందుకు ప్రయత్నం చేయాలి. ఇక ఈ ధనురాశి వారు ఈరోజు ప్రత్యేకించి దేవి ఖడ్గమాల చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే అమ్మవారి దర్శనం చేసుకోవటం వలన వీరికి శుభ ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి ఈరోజు వారి యొక్క జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం గురించి, అలాగే దీంతో పాటు పెట్టుబడుల విషయం గురించి జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ సంతానము ఒక విద్య గురించి కూడా కొంతవరకు జాగ్రత్త వహించాలి. ఇక మీకు కొంతవరకు గృహంలో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఎక్కువగా గోచరిస్తోంది. వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త వహించాలి. పెట్టుబడులు పెడుతున్న వారికి కూడా కొంతవరకు ఆర్థికంగా పురోగతి అనేది ఉన్నా మీరు సమయానుకూలంగా నిర్ణయాలు గనక తీసుకోలేకపోతే ఆ విషయంలో మాత్రం మీకు ఇబ్బంది అనేది గోచరిస్తోంది. అలాగే తొందరపాటు నిర్ణయాల వలన కూడా కొంతవరకు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక మీ ఆరోగ్యం గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయనే చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామికి సంబంధించి పెట్టుబడులు పెడుతున్నా, లేకపోతే మీ జీవిత భాగస్వామితోటే మీరు గనక వ్యాపార వ్యవహారాలు నడుపుతున్నా అందులో మాత్రం మంచి పురోగతి అనేది సూచిస్తోంది. ఇక ఉద్యోగస్తులకి మాత్రం కొంతవరకు ఉద్యోగంలో మార్పులుండే అవకాశం ఉండటంతో పాటు ఉద్యోగాల్లో ఒత్తిడి ఉండే అవకాశం కూడా గోచరిస్తోంది. మకర రాశి వారు ఈరోజు శ్రీకృష్ణాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే స్వామివారి దర్శనం చేసుకోవటం వలన శుభ ఫలితాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఈరోజు వారి యొక్క వ్యాపారం గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగంలో ఉండే మార్పుల గురించి కొంతవరకు చింత అనేది గోచరిస్తోంది. దీంతో పాటు ఎవరికైతే కోర్టు సమస్యలు ఉంటాయో అవన్నీ కూడా కొంత ముందుకు వెళ్లేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి.
ఇక ముఖ్యంగా శత్రువుల వలన ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే మీరు తీసుకునే నిర్ణయాలు కొంతవరకు ఇతరుల సలహాలు కూడా తీసుకొని ఆ తర్వాత ఆచరించాలని సూచన. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారు మాత్రం కొంత జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ఉండాలి. అలాగే ఉద్యోగంలో వచ్చే మార్పులు కొంతవరకు మీకు చికాకును కూడా కలిగిస్తూ ఉంటాయి. వ్యాపారస్తులకి వారి యొక్క వ్యాపారంలో కొంత అనుకూలత అనేది గోచరిస్తోంది. వీరి వ్యాపారంలో ఆర్థికాభివృద్ధి అనేది కూడా ఉండటంతో పాటు జీవిత భాగస్వామితోటి కూడా మీరు గనక వ్యాపారం లాంటి వ్యవహారాలు చేస్తూ ఉంటే అందులో కూడా కొంతవరకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక కుంభరాశి వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే కాలభైరవుడికి సంబంధించి ఉప్పు దీపం పెట్టడం వలన వీరికి శత్రువుల వలన కలుగుతున్న ఇబ్బందులు తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు దక్షిణం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి ఈరోజు వారి యొక్క సంతానము గురించి, వారి విద్య గురించి, అలాగే వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు పెడుతున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు ఆర్థికంగా చక్కటి పురోగతి అనేది సూచిస్తోంది. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఈరోజు ఉద్యోగాల్లో అనుకూలత, అలాగే వ్యాపారస్తులకి వ్యాపారాల్లో మంచిగా అభివృద్ధి ఉండటంతో పాటు వారి వ్యాపారాల్లో తీసుకొస్తున్న మార్పులు కూడా వారికి అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోర్టు సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నిదానంగా పూర్తయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శత్రువుల పైన ఆధిక్యతను కనబరుస్తారు. అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక ప్రతి విషయంలోనూ కూడా ఈరోజు ఆనందంగా గడపడంతో పాటు కుటుంబ సభ్యులతోటి కూడా సమయం గడుపుతారని మనం చెప్పుకోవచ్చు. మీనరాశి వారు ఈరోజు హనుమాన్ చాలీసా చదవటం కానీ వినటం కానీ చేయటము, అలాగే ఆంజనేయ స్వామివారి ఆలయానికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవటం వలన మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చ. అదృష్ట సంఖ్య 1. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ఆ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద పరిపూర్ణంగా ఉండాలని ఆశిస్తూ స్వస్తి.